హైదరాబాద్లోని నాగోల్లో నిర్వహించిన గోల్డెన్ హెల్త్ కేర్ క్యాంపునకు ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కోసం గోల్డెన్ హెల్త్ కేర్ క్యాంపు ఏర్పాటు చేశామని తెలిపారు. భవిష్యత్తులో ఈ తరహా కార్యక్రమాలు రెగ్యులర్ గా నిర్వహిస్తాము అన్నారు. నెలకి ఒకసారి జోన్ల వారీగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు సుధీర్ బాబు. మా అధికారులతో పాటు వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. ఇది చాలా ఉన్నతమైనటువంటి పని అని మేము భావిస్తున్నాం. కానీ చట్ట ప్రకారం కూడా మా బాధ్యత, ఒక వ్యక్తిగా కూడా బాధ్యత. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు మంచి అడ్వాంటేజ్ తీసుకోండి. మీ హెల్త్ ప్రొఫైల్ అని ఏమి సిగ్గుపడుకోకుండా, ఆపుకోకుండా చెప్తే ఏమని అనుకుంటారని అనుకుంటా ఉన్నది డాక్టర్ గారు చెప్పండి, మీకు ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి, అది మీకు అది హెల్ప్ అవుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. నాకు మీరు అందరు అధికారులు ఇంత మంచిగా పనిచేసినందుకు నాకు అవకాశం, ఇది ఇంటరాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మా అధికారులందరికీ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. వెల్ఫేర్ సొసైటీ నుంచి వచ్చాము. మేము ఒక 5 మెంబర్స్ వచ్చాము. ఇక్కడ రాచకొండ పోలీస్ కమిషనర్ క్యాంప్ పెట్టాడు. దాని మూలంగా మేము అందరూ వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళే ట్రాన్స్పోర్ట్ పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. నాకు షుగర్ ఉంది, నేను షుగర్ టెస్ట్ చేయించుకున్నాను. రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. ఈ చేసే కార్యక్రమం చాలా బాగున్నది. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసింది చాలా సంతోషంగా మాకు, మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తాను. నేను ఇక్కడ కన్ను సూపు తక్కువైందని వచ్చిన రాసుకొండ కమిషనర్ సారు సుధీర్ సార్ గారు ఇక్కడ ఒక క్యాంప్ పెట్టిండంటే వచ్చిన. సారు చాలా మంచిగా చూపించిండు. నాకు డాక్టర్ కూడా కళ్ళకు పరిచయం చేసిండ్రు. సారు దయవల్ల చాలా మంచిగా చెప్పిండ్రు. ఇంకొకటి అడ్రస్ రాసిండ్రు, ఆ ఊరు పేరు ఏదో రాసిండ్రు. కానీ రమ్మన్నారు. అక్కడ ఆపరేషన్ కూడా చేస్తారంట, కన్ను చూస్తారంట. మన సుధీర్ సార్ గారు చెప్పిన మాట కలిసిండు, నేను కూడా మాట్లాడినా. చాలా మంచిగా ఉంది. అందరికి మంచిగా చూస్తుండ్రు. బీదోళ్ళకు, చాలా ముసలోళ్ళకు, పెద్ద మనుషులకు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికీ షుగరు, బీపీ అంత మంచిగా చూస్తున్నారు. చాలా మంచిగా ఉంది. రేపు రమ్మన్నారు నన్ను. నేను అక్కడ పోతున్నా. ఈ కన్ను ప్రాబ్లం వచ్చింది, మంచి కన్ను చూర కనపడతలేదు, ఆ కన్ను కూడా చూస్తారన్నారు. నేను చూపించుకోనికే పోతున్నా. సంతోషం, బాగుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో